కోట్లకి పడగలెత్తిన ఓ సేటు కథ ఇది. విపరీతంగా డబ్బు సంపాదిస్తాడు, కాని ఎప్పుడు ఏదో ఒక తీరం లోటు భావంతో ఉంటాడు. ఈ సమస్యకి పరిష్కారం కోసం ఓ రోజు ఒక సాధువుని కలిసి, అయ్యా స్వామి, నా దగ్గర కూర్చుని తిన్నా తరగనంత ఆస్తుంది, కాని ఎందుకో మనశ్శాంతి లేదు. అదే నా దగ్గర జీతానికి పనిచేసే నా నౌకరు ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాడనిపిస్తుంది. పొద్దున్నే వస్తాడు, నేను చెప్పిన పనులన్నీ విసుక్కోకుండా చేస్తాడు. పనంతా అయిపోయాక చిరునవ్వుతో ఇంటికెళ్తాడు. ఎక్కువ సంపాదించినా నేనిలా, తక్కువ జీతంలో కూడా తనలా. మరి మా ఇద్దరి మధ్యన తేడా ఏంటి? నా సమస్యకి పరిష్కారం చెప్తే మీరు ఊహించినంత దక్షిణ సమర్పించుకుంటా అనంటాడు. గురువుగారు నవ్వుతూ, నాకు నీ దక్షిణ వద్దు నాయనా, నాకిస్తానన్న దక్షిణతోనే నీ సమస్యకు పరిష్కారం చూపిస్తా అనంటారు. సరే స్వామి, అదేంటో చెప్పండి అని సేటు ప్రాధేయపడతాడు. అప్పుడు గురువుగారంటారు, మీ నౌకరి మీద 99 అనే అస్త్రాన్ని ఉపయోగించు. 99 అస్త్రమా? అదేంటి